ఈరోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా గృహంలో సభ్యులందరికీ కలగాలంటే గృహంలో మహిళామణులు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. గృహంలో సభ్యులందరికీ సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే మహిళామణులు ఉదయం నిద్ర లేవగానే గణపతి చిత్రపటాన్ని దర్శించాలి. అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే మొట్టమొదటగా మహిళామణులు గణపతిని దర్శనం చేసుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళందరికీ అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అదేవిధంగా మహిళామణులు స్నానం చేసిన తర్వాత అద్దంలో చూసుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబం రక్షాం కురుకురు స్వాహ అనే మంత్రాన్ని మనస్సులో పఠించుకోండి. దీనివల్ల కుటుంబ సభ్యులందరికీ సంపూర్ణమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే మహిళామణులు గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు గ్యాస్ స్టవ్ దగ్గర ముగ్గు వేసి గ్యాస్ స్టవ్ వెలిగించగానే అగ్నిదేవుడికి మనస్సులో నమస్కారం చేసుకొని ఓం బ్రహ్మణే నమః అనే మంత్రాన్ని స్మరించుకోండి. దీనివల్ల కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి వస్తాయి. అలాగే మహిళామణులు ప్రతి శుక్రవారము రాత్రి నిద్రించే ముందు ఇంటి ముందు భాగంలో అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ తర్వాత నిద్రించండి. అలాగే పౌర్ణమి వచ్చిన రోజు కూడా పౌర్ణమి రోజు రాత్రిపూట ఇంటి గుమ్మం ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ తర్వాత నిద్రించండి. పౌర్ణమి రోజు రాత్రి శుక్రవారం రాత్రి ఇంటి గుమ్మం ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ తర్వాత నిద్రించినట్లయితే కుటుంబంలో సభ్యులకి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా రాత్రి నిద్రించే ముందు మహిళామణులు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రించాలి. పూజా మందిరం చీకటిగా లేకుండా చూసుకోవాలి. రాత్రి నిద్రించే ముందు పూజా మందిరంలో దీపం వెలుగుతూ ఉండటం కానీ లేదా చిన్న లైటు వెలుగుతూ ఉండటం కానీ అగరబత్తులు వెలిగించి పూజా మందిరంలో ఆ తర్వాత నిద్రించడం కానీ చేసినట్లయితే గృహంలో సభ్యులందరికీ సంపూర్ణంగా శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఇంటికి నైరుతి దిక్కు ప్రత్యేకమైన ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. అది యజమాని స్థానం కాబట్టి మహిళలు రాత్రి నిద్రించే ముందు నైరుతి దిక్కులో చీకటి లేకుండా చూసుకోవాలి. నైరుతి దిక్కులో ఒక చిన్న లైటు వెలుగుతూ ఉన్నా లేదా దీపం వెలుగుతూ ఉన్నా ఇంటి యజమానికి అదృష్టం కలిసి వచ్చి లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా గృహంలో ఉత్తర దిక్కు కుబేర స్థానం. ఉత్తర దిక్కు పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీ కుబేరుల అనుగ్రహం వల్ల ధనం నిలబడుతుంది. కాబట్టి రాత్రి నిద్రించే ముందు మహిళామణులు ఉత్తర దిక్కును శుభ్రం చేసుకోండి. గృహంలో ఉత్తర దిక్కు శుభ్రంగా ఉంచి ఆ తర్వాత నిద్రించినట్లయితే గృహంలో సభ్యులందరికీ లక్ష్మీ కుబేర్ల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మహిళామణులు రాత్రి నిద్రించే ముందు 2 కర్పూరం బిళ్ళలు వెలిగించి గృహంలో ఆ తర్వాత నిద్రిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పడక గదిలో కూడా 2 కర్పూరం బిళ్ళలు వెలిగించి ఆ తర్వాత నిద్రించినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శుక్రవారం రాత్రి నిద్రించే ముందు ఒక గిన్నెలో అన్నం ఉంచి మర్నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత మహిళలు ఆ అన్నాన్ని మూగజీవాలకు ఆహారంగా వేయటం ద్వారా కూడా గృహంలో సభ్యులందరికీ అన్ని రకాలైన దోషాలు తొలగింపజేసుకొని శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా గృహంలో మహిళామణులు ప్రత్యేకమైన నియమాలు పాటించండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కండి.